హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ చేపల పులుసు రెసిపీ వీడియో అన్నమాట. ఇది నార్మల్గా చేపల పులుసు చేసుకుంటూ ఉంటాము, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అలానే ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా చేసుకునే చేపల పులుసు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఈ చేపల పులుసు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేసి. చేపలు అయితే బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కారము, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొనేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ చేత్తో కానీ కాకుండా ఇలా బౌల్ని ఎగరేసామంటే బాగా ముక్కకి ఉప్పు కారం అనేది పడుతుందన్నమాట. చూడండి, ఇలా ఎగరేసుకున్న తర్వాత ఇప్పుడు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఉప్పు కారం అంతా బాగా చేప ముక్కలకు పడుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. ఇప్పుడు ఒక బౌల్లో బాగా పులుపు ఉండే చింతపండు అయితే 50 గ్రామ్స్ అయితే తీసుకోండి. పులుపు తక్కువగా ఉంటే 100 గ్రామ్స్ అయితే తీసుకోండి. నేనైతే బాగా పులుపుగా ఉండే చింతపండు తీసుకున్నా కాబట్టి 50 గ్రామ్స్ తీసుకున్నా. ఇందులో వాటర్ వేసుకొనేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొనేసి చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు అనేది బాగుంటుందన్నమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నామంటే త్వరగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అవుతూ ఉండగా తర్వాత ఒక 2 టమాటాస్ తీసుకొని ఇలా ముక్కల్లాగా చేసుకొనేసి మిక్సర్ జార్లో వేసి ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. ఇది ప్యూరీ చేసుకునే లోపల ఇక్కడ ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొనేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసుకొనేసి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుపు కూడా వేసుకొనేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఈ చింతపండు పులుపు బాగా ఉడికి ఇలా తెల్లుతూ ఉండాలి. ఆ లోపల నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొనేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉండగా స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇలా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ చేసుకునే లోపల ఈ చింతపండు పులుపు అంతా ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. చేప ముక్కలన్నీ ఇలా ఇందులో వేసుకునే తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. బాగా పులుపు ఉండే మామిడికాయ అయితే ఒక 1/2 మామిడికాయ అయితే కట్ చేసి వేసుకోండి పీసుల్లాగా. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ప్యాన్ని ఇలా షేక్ చేసుకొనేసి మూత పెట్టుకొనేసి ఇలా మసాలా పౌడర్ని అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి షేక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీగా మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.